ఆ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య వర్గపోరు భగ్గుమంటోందా? ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? నేతల కొమ్ములాటల మధ్య కేడర్ నలిగిపోతోందా? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? సమన్వయం చేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారా? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం కూటమి నేతల కుమ్ములాటలు ఆయా పార్టీల నాయకత్వాలకు తలనొప్పిగా మారాయి. ఎన్నికల ముందు నుంచి ఉన్న విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. మదనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా క్యాడర్ ని సమన్వయం చేసుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. చీటికి మాటికి కీచులాడుకుంటున్న నేతల మధ్య సయోధ్య కుదర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎవరికి వారే అన్న తీరుగా వ్యవహారం సాగుతోంది. నేతల కుమ్ములాటల మధ్య క్యాడర్ నలిగిపోయే పరిస్థితి వచ్చింది. కూటమిలోని జనసేన, బీజేపీ కన్నా టీడీపీలో వర్గపోరు శృతిమించినట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి షాజహాన్ బాషాను గెలిపిస్తే తమను విస్మరిస్తున్నారని క్యాడర్ భగ్గుమంటోంది. టికెట్ ఆశించి భంగపడిన నేతల మాట కూడా ఇదే. అయితే ఎన్నికల్లో ఎవరు ఎలా పనిచేశారో తనకు తెలుసన్నది ఎమ్మెల్యే వాదన. తాను అతి కష్టంపై గెలిచానని గతంలో విభేదించిన నేతలు ఇప్పుడు కలిస్తే తాను వద్దంటానా అని షాజహాన్ బాషా క్వశ్చన్ చేస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలు ఫలితాల తర్వాతైనా మారతారేమోనని ఆశించిన క్యాడర్ కు నిరాశ మిగులుతోంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఒక వర్గంగా, టికెట్లు ఆశించి భంగపడిన నేతలు మరో గ్రూపుగా కొనసాగుతున్నారు. అయితే కొందరు నాయకులు తెలివిగా వ్యవహరిస్తూ రెండు వర్గాలతో టచ్ లో ఉంటూ తమ పనులు చేయించుకుంటున్నారు. ఈ విషయం మదనపల్లి నియోజకవర్గ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రెండు 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం కమ్మ సామాజిక వర్గంతో పాటు ఇతర కమ్యూనిటీల నేతలు పోటీ పడ్డారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ సీటు కోసం సీరియస్ గా ప్రయత్నించారు. పొత్తులో భాగంగా మదనపల్లి సీటును జనసేన, బీజేపీలో ఏదో ఒక పార్టీకి కేటాయించొచ్చని ప్రచారం జరిగింది. దీంతో ఆయా పార్టీల ఆశావాహులు కూడా టికెట్ కోసం ప్రయత్నించారు. జనసేన నుంచి రామదాస్ చౌదరి, బీజేపీ నేత సేతు సీటు ఆశించిన చివరికి టీడీపీయే మదనపల్లి నుంచి పోటీ చేసింది. టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా కాంగ్రెస్ ని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం అధినాయకత్వం ఈ మైనారిటీ నేతకే టికెట్ ఇచ్చింది. దీంతో సీటు ఆశించి భంగపడిన నేతలు పార్టీ అధినాయకత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అంటిముట్టినట్లుగా వివరించారు. జనసేన, బీజేపీలోనూ ఇదే పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత దొమ్మాలపాటి రమేష్, జనసేన లీడర్ రామదాస్ చౌదరి, బీజేపీ నాయకుడు సేతు ఇలా ఎవరికి వారుగానే పనిచేశారు. తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషాకు సంపూర్ణ సహకారం అందించలేదని టాక్. ఎన్నికల ముందు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినా పరిస్థితి మారలేదు. టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. ఆ తర్వాత నుంచి ఈయన ఒంటెత్తు పోకళ్లతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలున్నాయి. దీంతో కూటమి నేతలు యాక్టివ్ గా లేరని టాక్. పార్టీ క్యాడర్ శాసనసభ్యుడి వెంట నడవడం లేదు. ఒకరిద్దరు అనుచరులతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ పరిణామాల్ని పరిశీలిస్తే మదనపల్లె కూటమి నేతల్లో కుమ్ములాటలు కొనసాగుతున్నాయని అర్థమవుతోంది. ఆయా పార్టీల అధినాయకత్వాలు చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే విభేదాలు మరింత బగ్గుమనే అవకాశం ఉందనేది పొలిటికల్ పరిశీలకుల భావన.